రక్షకుడైన యెహోషువ మెస్సై నామంలో మీ అందరికీ నా వందనాలు శుభాలు తెలియజేసుకుంటూ ఈ సమయంలో మనము హీబ్రూ గురించి కొన్ని అమూల్యమైన విషయాలను నేర్చుకుందాం. గత వీడియోలో నేను నెఫ్లీల గురించి కొన్ని విషయాలను చెప్తూ వస్తున్నాను. ఆ నెఫ్లీల్లో రెఫాయిలు అంటే ఎవరు అనే విషయాలను కూడా నేను మీకు తెలియజేశాను. ఈ రెఫాయిం నెఫ్లీలు ఇంకా ఎక్కడెక్కడ ఉన్నారు అనే విషయాలను కూడా నేను మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. మీరు ఈ హీబ్రూ అక్షరాలను, పదాలను, వాటి అర్థాలను తెలుసుకోవాలి, నేర్చుకోవాలి అనుకుంటే బిహోల్డ్ యువర్ బైబిల్ హీబ్రూ అప్డేట్స్ అని మన యూట్యూబ్ ఛానల్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ ఛానల్ని మీరు దర్శించండి. అలాగే మీకు తెలిసిన వారికి ఈ ఛానల్ని పరిచయం చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. ప్రతి వీడియోను మీరు చూస్తున్న వీడియోలను లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా ఈ వీడియోలు మరొకరి వరకు చేరతాయి. అలాగే ఈ రెఫాయిలీలు ఎలాంటి బలవంతులు, వారి శరీర ఆకారం ఎలా ఉండేది, వారి ఎత్తు ఎంత అనే విషయాలను కూడా మనము ఈ సమయంలో నేర్చుకుందాం. ఆదికాండము 6వ అధ్యాయం 4వ వచనంలో నోవహు కాలంలో రెఫాయిలు ఉన్నారు. అలాగే అబ్రహాం కాలంలో కూడా ఈ రెఫాయిలీలు అనబడే వారు ఉన్నారు. చూడండి, మనం చూసినట్లయితే ఆదికాండము 14వ అధ్యాయము 5వ వచనంలో మనం చూస్తే 14వ సంవత్సరంన కదర్లో యెమోరను అతనితో కూడానున్న రాజులను వచ్చి అష్టారోత్, కర్మాయిములో రెఫాయిలను, హాములో జుజీలను, షావే, కిరియతాయిము మైదానంలో ఏమీములను కొట్టిరి అని మనం ఇక్కడ చూస్తున్నాం. గత వీడియోలో నేను మీకు తెలియజేశాను. ఈ రఫాయిలను అనేక ప్రాంతాలలో అనేక విధాలుగా వారు పేర్లు పెట్టి పిలిచేవారు. ఎమీంలని, జామ్ జూమీంలని, ఇలా వారిని రెఫాయిలను ఆయా ప్రాంతాల వారు పిలిచేవారు అని గత వీడియోలో నేను మీకు తెలియజేశాను. అలాగే ఆదికాండము 15వ అధ్యాయము 18వ వచనంలో కూడా మనం చూస్తే ఆదినమందే యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యూఫ్రటీస్ నది వరకు అనగా కేనీలను, కజ్జీలను, కద్మోనీలను, హిత్తీలను, పెర్జీలను, రెఫాయిలను, అమోరీలను, కనానీలను, గిర్గాషీలను, యోబుషీలను నీ సంతానంకి ఇచ్చేదనని అబ్రహాంతో నిబంధన చేసెను అని ఇక్కడ మనం చూస్తున్నాం. అంటే ఈ రెఫాయిలీలు అబ్రహాము కాలంలో కూడా ఉన్నారు. అలాగే సంఖ్యాకాండంలో మనం చూస్తే యెహోషువ కాలంలో కూడా ఈ రెఫాయిలు అనబడే వారు ఉన్నారు. అలాగే ద్వితీయోపదేశ కాండంలో మనం చూస్తే మోషే కాలంలో కూడా ఈ రెఫాయిలీలు అనబడే వారు ఉన్నారు. ఈ రెఫాయిలీలు అనగా మనం చూసినట్లయితే చూడండి, ఇక్కడ మీకు ఈ బోర్డులో ఈ చిత్రలిపి అనేది వేశాను. ఈ రెఫాయిలీ వీరు కూడా నెఫ్లీలు. ఈ నెఫ్లీలు ఎలాంటి శరీరం కలిగి దృఢంగా పొడవుగా ఉన్నారు అనే విషయాలు మనకు ఇక్కడ రాయబడి ఉన్నాయి. మనం చూసినట్లయితే రెఫాయిం అనగా బహువచనం, రెఫాయిం అనగా బహువచనము, ఏకవచనం వచ్చి రాఫా అని మనం చూస్తాం. యెహోవా రాఫా అని మనం చూస్తున్నాం కదా. అదే పదాన్ని రాఫా అనగా ఏకవచనంలో మనం చూస్తే రాఫా అని ఉంటుంది. ఈ రాఫా అనే పేరుకు అర్థము మనం చూసినట్లయితే యెహోవా రాఫా అనగా స్వస్థపరచు యెహోవా అని మనం చూస్తున్నాము. కానీ దీనికి మరొక అర్థం ఉంది. రాఫా అనగా జైంట్స్ అంటే రాక్షసుడు అనే అర్థం కూడా ఇక్కడ వస్తుంది. ఈ నెఫిలీలను ఏమని పిలుస్తారు అంటే ఆయా భాషల్లో తర్జుమా చేసిన విషయాలను మనం చూస్తే బైబిల్లో వీరిని రాక్షసులుగా వర్ణించి ఉన్నారు. మనం చూస్తే తమిళ్లో రాక్షసులు అని రాయబడి ఉంది. హిందీలో చూసినట్లయితే దానవులు అని వారిని అక్కడ సంబోధించినట్లుగా మనం చూస్తాం. తెలుగులో మాత్రము హీబ్రూలో ఎలాగో ఉందో అలాగే నెఫ్లీలు అని రాయబడి ఉంది. ఈ నెఫ్లీలు అనే పేరుకు అర్థము బలత్కారులు అని మనకు బైబిల్లో రిఫరెన్స్ ఇవ్వబడి ఉంది. ఇంకను మనం చూస్తే స్ట్రాంగ్ మీనింగ్ లో మనం చూస్తే వీరు దౌర్జన్యాలు చేసేవారు గాను, దుర్మార్గులు గాను, దుష్టులు గాను నెఫ్లీలు అనబడే వారు ఉన్నారు. ఇక్కడ మనం చూస్తే రెఫాయిం అనగా బహువచనం, రాఫా అనగా ఏకవచనం. ఇక రెఫాయిలీలు ఎవరు అనేది మరికొన్ని విషయాలను మనం చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండము 3వ అధ్యాయము 1వ వచనంలో మనం చూస్తే మనము తిరిగి బాషాను మార్గంగా వెళ్ళినప్పుడు బాషాను రాజైన ఓగును అతని ప్రజలందరూ ఎద్రెయిలో మనతో యుద్ధం చేయుటకు బయలుదేరి ఎదురుగా రాగా అని మనం ఇక్కడ చూస్తున్నాము. ఇక్కడ వారు ప్రయాణమై వెళ్తున్నప్పుడు బాషాను రాజైన ఓగు వారికి ఎదురుపడినట్లుగా మనం చూస్తున్నాం. ఈ బాషాను రాజైన ఓగు ఎవరు అని మనం చూస్తే ఈ ఓగు ఎవరు అని మనకు తెలియాలి అంటే ద్వితీయోపదేశ కాండము 3వ అధ్యాయము 11వ వచనంలో మనం చూసినట్లయితే రెఫాయిలలో బాషాను రాజైన ఓగు మాత్రము మిగిలెను అని ఇక్కడ రాయబడి ఉంది. అంటే రెఫాయిలలో ఈ నెఫ్లీలలో బాషాను రాజైన ఓగు మాత్రము మిగిలెను. అతని మంచము ఇనుప మంచము, అది అమోనీయుల రబ్బాలో ఉన్నది కదా. దాని పొడవు మనుషుని మూరలతో 9 మూరలు. ఇక్కడ రాయబడింది మనుషుని మూరలతో. మీరు ఏ మూరలతో లెక్కలేస్తారేమో అని దేవుడు ఇక్కడ రాయించాడు.
అంటాడు, మనుషుని మూరలతో 9 మూరలు, దాని వెడల్పు 4 మూరలు అని ఇక్కడ రాయబడి ఉంది. చూడండి వీరి పొడుగు ఎలా ఉంది అనేది మనం చూస్తే 9 మూరలు, మనిషి మూరలతో 9 మూరల పొడుగు ఉన్నాడు. వెడల్పు చూస్తే దాని వెడల్పు 4 మూరలు ఉంది. అంటే అతను పనుకునే మంచము ఎలా ఉంది అనేది మనము ఇక్కడ చూసినట్లయితే రెఫాయిం ఆ బాషాను రాజు, ఆ ఓగు అనే రాజు ఎంత హైట్ ఉంటాడు, అతని శరీరము ఎంత లావు ఉంటుంది, అంటే ఎంత ఎడల్పైన శరీరము కలిగి ఉంటాడు అనేది మనము అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తే చూడండి ఈ పేరును మనం చూసినట్లయితే ఓగ్, ఐన్ వావ్ గిమెల్, ఐన్ వావ్ గిమెల్, ఓగ్ అని రాస్తారు. ఓగ్ అనగా దీని అర్థాలను మనం చూస్తే ఇక్కడ చూసినట్లయితే మనము ఐన్ అనగా కన్ను అనే అర్థము, వావ్ అనేది 2 అక్షరాలను 2 పదాలను కలుపుతుంది. ఐన్ అనగా కన్ను, అలాగే వావ్ తర్వాత గిమెయిల్ అని ఉంది. ఈ గిమెయిల్ అనగా మనకు అర్థము ఒంటె అనేది సూచిస్తుంది. అంటే ఒంటెను చూడు అనే అర్థము ఇక్కడ మనకు కనపడుతుంది. ఈ ఓగ్ అనే పదానికి అర్థాలను మనం చూస్తే కన్ను ఉంది, ఇక్కడ ఒంటె అనేది ఉంది. దీని అర్థాలను చూస్తే ఈ ఓగు రాజు మెడ ఎలా ఉండేది అని మనం చూసినట్లయితే ఒంటె మెడ లాంటిది అనేది అర్థం వస్తుంది. ఓగు రాజులో ఒంటె మెడ లాంటిది అనేది మనం చూస్తున్నాము. అలాగే అతని మెడ చూడు అని అర్థము, అతని మెడ చూడు అనే అర్థము. ఈ ఓగ్ అనగా అర్థము అతని మెడ చూడు అని మనకు ఇక్కడ ఈ అర్థాలు అనేటివి ఇవ్వబడి ఉన్నాయి. ఈ ఓగు రాజు యొక్క మెడ ఎలా ఉండేది అంటే ఒంటె మెడ లాంటి మెడ, పొడవాటి మెడ అని మనము చూస్తున్నాం. లాంగ్ నెక్ అని కూడా ఇవ్వబడి ఉంది. లాంగ్ నెక్, పొడవాటి మెడ అనేది ఓగ్ అనే పదానికి పొడవాటి మెడ, మెడ చూడు అనే అర్థాలు ఉన్నాయి. ఒంటె లాంటి మెడ అనేది ఈ ఓగ్ రాజుకు ఉండేది. ఒంటె ఎంత అయితే ఎత్తుగా ఉంటుందో అలాగే ఈ ఓగ్ రాజు కూడా అంత ఎత్తుగా ఉన్నట్లుగా మనకు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. చూడండి 9 మూరల పొడుగు, అలాగే 4 మూరల వెడల్పు అని మనం చూస్తున్నాం. మన చేతితో మనం ఇలా పెట్టుకున్నప్పుడు మన మూరకు మన బాడీ సరిపోతుంది. మన మూరకు ఏ మనిషికి ఆ మనిషి మూర సరిపోయినట్లుగా మనకు ఈ మూర అనేది ఉంటుంది. కానీ ఈ ఓగు రాజు వెడల్పు, ఈ బాడీ, ఈ ఛాతీ వెడల్పు ఎలా ఉంది అంటే 4 మూరల వెడల్పు అని ఉంది. ఆ మంచం పడుకోవడానికి 4 మూరల వెడల్పు గల మంచాన్ని చేసుకున్నాడు అంటే దాదాపుగా అతని వెడల్పు ఎంత ఉంటుంది అనేది మనము ఆలోచించవచ్చు. చూడండి దీన్ని మనం చూస్తే ఒక మూరని మనం లెక్క వేసినట్లయితే ఒక్కొక్క మూరని 18 ఇంచుల లెక్కలోకి తీసుకున్నట్లయితే ఒక్కొక్క మూర 18 ఇంచులు, అంటే 18 ఇంటూ 9 మనం లెక్క వేసినట్లయితే దీన్ని 13 ఫీట్స్ అంటే 13 అడుగుల ఎత్తు కలిగిన వాడుగా ఈ ఓగు రాజు ఉన్నాడు. దాదాపుగా 12.5 13 అడుగుల ఎత్తులో ఈ ఓగు రాజు అనేవాడు ఉన్నాడు. అలాగే ఇతని ఛాతీ వెడల్పు చూసినట్లయితే 4 మూరలు, అంటే దాదాపుగా 4 అడుగుల వెడల్పులో ఈ ఛాతీ అనేది ఉంది. అలాగే 13 అడుగుల పొడవులో ఈ మనిషి అనేవాడు ఉన్నాడు. మనము ఇప్పుడు కూడా అనేక మందిని పొడుగుగా ఉండే వాళ్ళని మెన్స్ అని మనము యూట్యూబ్ లో సెర్చ్ చేసినప్పుడు పొడవుగా ఉండే వాళ్ళు మనకు కనపడుతూ ఉంటారు. సాధారణంగా మనిషి 6 అడుగుల ఎత్తులో 5.5 6 అడుగుల ఎత్తు మనుషులు మనము నిత్యము చూస్తూ ఉంటాం. కానీ ఇతను 13 అడుగులు, అంటే దాదాపుగా 6 అడుగులకు 6 అడుగులు, అంటే డబల్ గా 2 మనుషులు నిలబడితే ఎలా ఉంటుందో అంత పొడవుగా ఈ ఓగ్ రాజు అనబడేవాడు ఉండేవాడు. వాడి భారీ ఆకారం కూడా అలాగే ఉండేది. వాడి ఛాతీ కూడా 4 అడుగుల వెడల్పుతో ఆ మంచం అనేది ఉంది అంటే మీరు ఒకసారి ఆలోచించండి. కాబట్టి ఈ ఓగ్ అనే పేరుకు అర్థము ఒంటె లాంటి మెడ, పొడగాటి మెడ అనే అర్థము. అలాగే ఈ మెడను చూడు, అతని మెడను చూడు అనే అర్థాలు వస్తాయి. ఈ రెఫాయిం అనగా ఎవరు అని మనం చూస్తే వీరు కూడా నెఫ్లీలు అని మనకు అర్థమవుతుంది. ఇంకను ఈ నెఫ్లీలు ఎక్కడెక్కడ ఉన్నారు, ఈ నెఫ్లీలు ఎక్కడ అంతరించారు, వీరిని ఎవరెవరు చంపారు అనే విషయాలు కూడా మీకు తెలియజేస్తాను. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ఒంటె లాంటి ఎత్తుతో, ఈ ఒంటె మెడ లాంటి మెడతోనూ, ఒంటె ఆకారంలో భారీ శరీరంతో ఈ ఓగ్ రాజు అనే ఆయన ఉండేవాడు అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇలాంటి అమూల్యమైన విషయాలు మీరు నేర్చుకోవాలి, తెలుసుకోవాలి అంటే హీబ్రూ అక్షరాల్లో ఉన్న ఈ పదాలను వీటిని డీకోడ్ చేసినప్పుడు మనకు అమూల్యమైన విషయాలు వెలుగులోకి వస్తాయి. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మీరు శ్రద్ధగా నేర్చుకోండి. ఆత్మీయంగా బలపడడానికి ఈ విషయాలన్నీ కూడా మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. కాబట్టి మన ఛానల్ని మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని తెలియని వారికి షేర్ చేయండి. మీ అమూల్యమైన
అభిప్రాయాలను నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే ప్రతి వీడియోను మీరు లైక్ చేయండి. ఈ లైక్ చేయడం ద్వారా ఈ వీడియోలన్నీ కూడా అనేక మంది వరకు చేరతాయి. కాబట్టి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా భాగస్థులు కమ్మని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి వందనాలు స్తోత్రాలు తెలియజేసుకుంటూ మీకు కూడా మరొకసారి మన ప్రభువును రక్షకుడైన యెహోషువ మెస్సయ నామంలో వందనాలు శుభాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమేన్.